the master plan of our capital city, Amaravati, to the Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu. Your Excellency, may I now invite our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu, to address the gathering. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆనరబుల్ సెకండ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఈశ్వరన్ గారు ఇక్కడ రావడం, వారితో కూడా 30 మంది సింగపూర్ డెలిగేషన్, ఎవరైతే రాజధాని మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారో వారందరూ కూడా వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. మన రాష్ట్రంలో ఇదొక శుభ సందర్భం. మహాపుష్కరాలు జరుగుతున్నాయి. ఇది ఒక ఆస్పిషియస్ టైం కూడా. ఇలాంటి ఒక పవిత్రమైన సందర్భంలో సింగపూర్ మినిస్టర్ రావడం, సింగపూర్ గవర్నమెంట్ తరఫున సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇవ్వడం చాలా సంతోషం. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ఒకసారి చూస్తే ఏదైతే ఒక టైం బౌండ్ ప్రకారం ఒక టైం మనం రిక్వెస్ట్ చేశాం, ఆ రిక్వెస్ట్ ప్రకారం ఒక కాల పరిమితిలో మొత్తం అన్ని రిపోర్ట్లు ఇచ్చారు. ఈ 3 రిపోర్ట్లు ఇచ్చిన దానికి మొదటి రిపోర్ట్ వారు ఇచ్చింది రాజధాని మొత్తం ఆ ప్రాంతం యొక్క మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. అదైన తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 2 అయిన తర్వాత ఈరోజు సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం కూడా లేకపోతే ఈ విషయంలో చాలా తొందరగా చాలా శ్రద్ధ పెట్టి మనం పూర్తి చేయగలిగాం. ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడం, రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరగడం, తర్వాత ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఒక క్రైసిస్ కూడా ఒక అవకాశంగా క్రియేట్ చేసుకోవాలని మనం ముందుకు పోయాం. సెప్టెంబర్ 3వ తారీఖున 2014న అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉంటుందని ఆ రోజు నిర్ణయం చేశాం. నవంబర్ 12వ తారీఖున నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరే ఏ దేశాలకు పోకుండా నేరుగా సింగపూర్కి వెళ్ళాను. దానికి కారణం ఎన్నిక సహకరించండి. మాకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. మీకు అనుభవం ఉంది, తప్పకుండా సహకరించమని వారు కోరాను. కోరిన వెంటనే వాళ్ళు చూస్తే డిసెంబర్ 8వ తారీఖు 2014, నవంబర్ 12 నేను కలిశాను. ఒక్క నెల లోపలనే వారు నాకు ఒక రిపోర్టు ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఆంధ్రప్రదేశ్తో పనిచేసి ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాం. దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. డిసెంబర్ 30వ తారీఖున
క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీనికి ఒక రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. ఒక ఏరియా నోటిఫై చేశాం. 7,420 స్క్వేర్ కిలోమీటర్స్ నోటిఫై చేశాం. వీళ్ళని ఎంఓయూ చేసింది డిసెంబర్ 8 చేస్తే జనవరి 13వ తారీఖున 2015లో ఫస్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కాంపోజిషన్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి రివ్యూ చేసి ఫైనలైజ్ చేశాం. మార్చి 30వ తారీఖున సెకండ్ హై లెవెల్ కమిటీ అయింది. మార్చి 30వ తారీఖున ఒక క్యాపిటల్ రీజన్ మాస్టర్ ప్లాన్స్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇది ఏప్రిల్ 1న క్యాబినెట్లో అప్రూవ్ చేశాం. ఏప్రిల్ 22వ తారీఖున ఏదైతే మాస్టర్ ప్లాన్ స్విచ్ ఛాలెంజ్ ద్వారా తీసుకోవడం కూడా అవసరం, దానికి కూడా అప్రూవల్ చేశాం. మే 25 మూడో హై లెవెల్ కమిటీ మీటింగ్ అయింది. దానిపైన క్యాపిటల్ సిటీ మాస్టర్ డీటెయిల్స్ ఇచ్చారు. జూన్ 6వ తారీఖున మనం భూమి పూజ చేశాం. జూలై 6వ తారీఖున నేను జపాన్కి వెళ్ళి వారిని కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు కూడా భాగస్వాములు కండి, మా రాష్ట్రధాని నిర్మాణానికి సహకరించమని అక్కడ ప్రధానమంత్రిని కోరాను. ఈరోజు జూలై 20వ తారీఖున 4వ హై లెవెల్ కమిటీ మీటింగు. ఈరోజు సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ 8న ఎంఓయూ చేయడం, అదే మరిగా నవంబర్ 12వ తారీఖు నేను రిక్వెస్ట్ చేయడం, జూలై 20కి 3 మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. క్యాపిటల్ రీజన్కి ఇచ్చారు, క్యాపిటల్ సిటీకి ఇచ్చారు, ఈరోజు సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగపూర్ గవర్నమెంట్కి, ప్రత్యేకంగా ఆ దేశ ప్రధానికి, అదే మరిగా మినిస్టర్ గారు ఈశ్వర్ గారికి, ఇక్కడ ఎవరైతే టీం పనిచేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాం. మనం ఈ విషయంలో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వారి ఖర్చు పెట్టుకుని వారు పూర్తిగా ఈ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రిపోర్ట్ ఒకసారి చూసినప్పుడు ఒక పక్క సింగపూర్ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఇందులో కూడా ఏదైతే మొత్తం ఈ క్యాపిటల్ ఉందో ఏ విధంగా మన క్యాపిటల్ ఉండాలనుకున్నప్పుడు మనం చాలా ఎక్సర్సైజ్ చేశాం. భారతదేశంలో ఇంతవరకు ఏ క్యాపిటల్ కూడా ఒక పద్ధతి ప్రకారం వరల్డ్ క్లాస్ సిటీస్ రాలేదు. ఇటీవల విభజన జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా రాజధానులు వచ్చాయి, కానీ వరల్డ్ క్లాస్ సిటీస్ ఎక్కడ రాలేదు. అదే మరి ఈరోజు ప్రపంచం మొత్తం స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. కొన్ని చిన్న చిన్న దేశాలు బ్రహ్మాండమైన క్యాపిటల్ని తయారు చేసుకున్నారు. ఈరోజు సింగపూర్ ఒక మోడల్, టోక్యో ఒక మోడల్, ఇంకా స్మాల్ కంట్రీస్ బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వచ్చింది. అది చూసిన తర్వాత ఒక ప్రజా రాజధాని రావాలని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలని, ఈ యొక్క స్మార్ట్ సిటీ ట్రూ స్పిరిట్లో అందరూ స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఒక స్మార్ట్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, అన్ని సిటీలు కలుపుకొని ఎంత బాగుండాలనో అవన్నీ వచ్చేట్టుగా ఒక రాజధాని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దీనికి ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి, ఇంకొక పక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నాలెడ్జ్ సిటీగా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, లివబుల్ సిటీగా ఉండాలి. ఇవన్నీ కలబోసిన సిటీని మన రాజధాని రావాలి. నేను అందుకే ప్రజలకు ఎన్నోసార్లు పిలిపించాను. మనం ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటాం, అప్పు చేసైనా ఇల్లు కడతాం. ఈరోజు మనం అందరం కలిసి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నూతన రాజధానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇటుకైనా కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక ఇటుకతో సమానమైన విలువైనటువంటి డబ్బులైనా కాంట్రిబ్యూట్ చేయమని ఈ రాజధాని చూసిన తర్వాత ఈ రాజధాని నిర్మాణంలో నా కష్టం ఉంది, నా భాగస్వామ్యం ఉందని 5 కోట్ల జనాభా పూర్తిగా గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాలి. ఒక ప్రజా రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాజధాని కట్టుకునేటప్పుడు కష్టాలు ఎన్నున్నా వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం చేసుకోవాలి. ప్రపంచం మొత్తం మన రాజధాని గురించి మాట్లాడే పరిస్థితి రావాలి. ఈ రాజధాని బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు,
ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్దే విధంగా రాజధాని ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో మీరు చూస్తే దీన్ని క్యాపిటల్ రీజన్ కాన్సెప్ట్ చూసినప్పుడు 7,420 కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ వచ్చే క్యాపిటల్ రీజన్ వస్తుంది. దీంట్లో మీరు చూసినప్పుడు అనేక విషయాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది మనం చూస్తే ఉద్యోగాలైతే పెద్ద ఎత్తున 40 లక్షల జనాభాకి ఇది ఉండాలని, ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు 1.8 మిలియన్ జాబ్స్ రావాలని, ఒక పెద్ద డైనమిక్ సిటీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. సెకండ్ స్టేజ్లో మీరు చూస్తే ఏదైతే మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఇది క్యాపిటల్ సిటీ వస్తుంది. ఇందులో కూడా మీరు చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఒక వైబ్రెంట్ ఎకానమీ ఉండాలని, ఒక లివబుల్ ఇండియన్ సిటీగా మరి ఉండాలని, అదే మరి కనెక్టివిటీ అండ్ యాక్టివ్ మొబిలిటీ ఉండాలని, ఒక సస్టైనబిలిటీ ఉండే ఎకానమీ తయారు చేయాలని, ఇది ఒక క్యాపిటల్ సిటీ కావాలనుకుంటున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తే ఒక 18 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఇలాంటి కొన్ని ఆశయాలు పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సిటీ ఉందో సీడ్ క్యాపిటల్ మీరు ఒకసారి చూసినప్పుడు దీనికి కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. ఇది కూడా ఈ సీడ్ క్యాపిటల్ 16.9 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది. 3 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. దగ్గర 7 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద మీరు చూస్తే ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చి ఒక బెస్ట్ కాంప్లెక్స్ రావాలని, ఇంకొక పక్క కల్చరల్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్లు కానీ, సిటీ గేట్వే లాంటివి పెట్టాలని, రెండోది సెకండ్ క్యాపిటల్ వుడ్ బి డెవలప్డ్ ఇన్ 5 phases. ఇది చూసినప్పుడు ఒకటి ఒక బిజినెస్ డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ టౌన్షిప్, ఇన్స్టిట్యూషన్స్, పార్క్స్, గార్డెన్స్, వాటర్ బాడీస్, అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏవైతే వాటర్ ఫ్రంట్ ఇవన్నీ చూస్తున్నాం. మన రాజధానికి ఎక్కడ లేని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాజమండ్రిలో ఎట్లయితే గోదావరి ఉందో అక్కడ కృష్ణా రివర్ ఉంది. 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 పక్కల వాటర్ ఫ్రంట్తో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ ఈరోజు వచ్చాయి. అయితే ఈ రిపోర్ట్ రావడం ఒక ఎత్తు, ఇంకా దీన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే సింగపూర్ గవర్నమెంట్ ఒకటి కోరాను. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఉదారంగా ముందుకొచ్చారు. ఒక మంచి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ అనుకున్న టైం ప్రకారం ఇచ్చారు. దీనివల్ల మాకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఒక సిటీ ఉండాలంటే ఎట్లుండాలి, దీనికి మాస్టర్ ప్లాన్ ఎట్లుంది, ఆ అవగాహన స్పష్టంగా వచ్చింది. ఈరోజు మేము అడిగేది వారిని, మనకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే అనుకున్నామో ట్రూ స్పిరిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా డీటెయిల్స్ అన్ని ప్లాన్ చేయడం కోసం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కోసం వారిని కూడా జాయిన్ కమ్మంటున్నాం. అవసరమైతే స్విస్ ఛాలెంజ్ రూట్లో ఈరోజు గవర్నమెంట్ మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశం ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఆలోచించేది, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు ఆలోచించేది ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు స్విస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయమని వారిని కూడా నేను కోరుతున్నాను. ఏదో సీడ్ క్యాపిటల్ ఉందో ఈ సీడ్ క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం మీరు ఒక స్విస్ ఛాలెంజ్ కింద ప్రపోజల్స్ ఇవ్వండి. మనం కలిసి పనిచేద్దాం. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ పనిచేసి ఈ యొక్క సింగపూర్ యొక్క అనుభవాలతో ఆంధ్రప్రదేశ్ని మన నూతన రాజధాని అభివృద్ధి చేయడం కోసం ఏమేం చేయాలో చేయడం కోసం వారిని రిక్వెస్ట్ చేశాను. నేను ఇటీవల జపాన్కి వెళ్ళాను. జపాన్లో అందరినీ కలిశాను. కలిసినప్పుడు వారిని రిక్వెస్ట్ చేశాను, ఏదైతే సీడ్ క్యాపిటల్ మెయిన్ పార్ట్నర్ కింద, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కింద సింగపూర్ ఉన్నా మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరాను. రెండో విషయం మీరు చూస్తే మొత్తం క్యాపిటల్ రీజియన్, ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయాలి. మాస్టర్ ప్లాన్ ఉంది, ఇంకా చాలా డీటెయిల్స్ తయారు చేయాలి. దీనికోసం
జపాన్ గవర్నమెంట్ కూడా కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీనికి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అక్టోబర్ 22వ తారీఖున మనం ఫౌండేషన్ ఇస్తున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇప్పటికే నేను ఇన్వైట్ చేశాను. వారిని రమ్మని చెప్పి కోరాను. వారి తరఫున ఇవన్నీ ఫైనలైజ్ అయితే సింగపూర్ ప్రధానమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మొన్నే నేను వెళ్ళినప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ నూతన రాజధాని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా క్రియేట్ చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఒక నర్వ్ సెంటర్గా తయారు చేయడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే సందర్భంలో అక్కడ ఉండే రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశమంతా ల్యాండ్ అక్విజిషన్ పైన అపోజ్ చేస్తూ ఉంటే నేను ల్యాండ్ పూలింగ్ కింద ఒక్క పైసా కూడా ఇవ్వకుండా నా మీద ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అందులో కూడా 25,000 ఎకరాలు భూమి ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేశారు. యాన్యుటీ కూడా తీసేసుకున్నారు. వర్చువల్గా అయితే 25,000 ఎకరాల భూమి ఈరోజు ప్రభుత్వం చేతిలో ఉంది. అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను ఇటీవల కోరిన వెంటనే ముందుకొచ్చారు. ఒక 40,000 ఎకరాల భూమి ఫారెస్ట్ భూమిని డీఫారెస్ట్ చేసి పూర్తిగా భూమి ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల మనకు అక్కడ 40,000 ఎకరాలు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే 33,000 ఎకరాలు. అదే మాదిరిగా రైతులు అక్కడ ఒకటే కోరుకున్నారు, మేము మీ మీద నమ్మకంతో ఇస్తున్నాం, మా భూమికి విలువ పెంచే బాధ్యత, మా భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉందనే ఉద్దేశంతో వారు నా మీద కానీ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. నేను అవన్నీ విలువ పెట్టుకుంటున్నాను.